ఉషా 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 ఏమైంది ఉషా ఏమైంది ఉషా ఏమైంది ఉషా ఏమండి నొప్పి కడుపు నొప్పి భరించలేనంత నొప్పి ఒక్క నిమిషం చెప్పు బాసు. సార్, ఉషా మేడం పరిస్థితి చాలా డేంజర్గా ఉంది. కడుపు నొప్పితో కింద పడిపోయింది. కిరణ్ గారు ఉషా మేడంని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు కూడా వెంటనే హాస్పిటల్కి రండి. ఉషా గురించి కబుర్ చెప్పడానికి ఇంకా ఏ ఫోను రాలేదేంటి? ఈ పాటికి ఆ టాబ్లెట్స్ తన పని మొదలుపెట్టి ఉషా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని గాల్లో కలిపేయాలి కదా. సుమన్ కాల్ వచ్చింది. ఆ కాల్ ఉష గురించి అయి ఉంటుంది. అంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది. ఫోన్ ఎత్తకుండా సినిమా చూసినట్టు చూస్తుందేంటి? హారిక, ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? నీలాగే అది కూడా ఒక సస్పెండెడ్ స్పామ్ కాల్ మేఘనక్క. అందుకే కట్ చేశాను. ఏమైంది? ఏం లేదు. నాకు ఫోన్ కాల్ వస్తే ఈ మేఘన ఎందుకు టెన్షన్ పడుతుంది? అసలేం జరుగుంటుంది?
మళ్ళీ ఈ మేఘన ఏదైనా కుట్రలు చేస్తుందా? ఏదేమైనా దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు సంగతేంటో దీని ద్వారానే తెలుసుకోవాలి. అవును మేఘనక్క, నాకు ఫోన్ వస్తే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? హ? టెన్షనా? నాకా? అయ్యో అదేం లేదు. ఏదో నీతో మాట కలపడానికి జస్ట్ ఊరికే అలా అడిగానంతే. ఊరికే అడిగే మాటల్లో ఇంత ఉద్వేగం ఉండదు మేఘనక్క. అయినా నాకెందుకో ఈ రోజు నీ ప్రవర్తన చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆ, ఈ మధ్య నేను ఏం చేసినా నీకు వింతగానో విచిత్రంగానో కనిపిస్తుంది. అయినా ఏం లేదని చెప్పాను కదా, ఎందుకంత గుచ్చి అడుగుతున్నావు? ఏం లేదంతే. ఈవిడ ఏమీ లేదు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఉషా, ఉషా నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్తున్నాం. నీకేం కాదు, నేను చూసుకుంటాను. చాలా నొప్పి వస్తుంది, కొంచెం వచ్చు. భరించలేకపోతున్నాను. డ్రైవర్ త్వరగా వెళ్ళమ్మా. ఏం కాదు ఉషా. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారి. హాస్పిటల్కి వచ్చేస్తున్నాం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళమ్మా ప్లీజ్. వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్ళు కురిసెనే, కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని బాధల్లో తడిసెనే, విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెనా. ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు సంభ్రమంలో విషమే నింపే, ఎవరు కమ్మని కల చెరిపే. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. అరే కిరణ్, ఉషాకేమైందిరా? కన్స్ట్రక్షన్ సైట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ప్లాన్స్ కోసం నేను ఉషా నర్సరీ దగ్గరికి వెళ్ళామన్నయ్య. అక్కడ ఉష ఉన్నట్టుండి కడుపు నొప్పితో పడిపోయింది.
కిరణ్ గారు, డాక్టర్, ఇప్పుడు ఉషకి ఎలా ఉంది? సారీ కిరణ్ గారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిడ్డను కాపాడడం చాలా కష్టం. కానీ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది. మీ వైఫ్ ఉషా బాడీలో ఏదో అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ కనిపిస్తుంది. అందుకే తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయిస్తున్నాం. అయితే ఎప్పుడేం జరుగుతుందనేది మాత్రం మేం మీకు భరోసా ఇవ్వలేం. అమ్మా, మనకి ఎందుకు ఈ పరీక్షలు? మనమేం పాపం చేశామని దేవుడు మన కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నాడు? అన్ని విధాలా కాపాడాల్సిన ఆ దేవుడే ఇలా అడుగడుగునా అడ్డొస్తుంటే ఎలా తట్టుకోవాలి? ఇంటికి వారసుడు వస్తాడని ఆశపడిన కళ్ళకు ప్రతిసారి ఆ దేవుడు చీకటినే మిగులుస్తున్నాడు. ఒక తండ్రిగా కిరణ్ పడే ఆరాటం, ఒక తల్లిగా ఉష ఇన్ని రోజులు బిడ్డ కోసం పడిన తపన అన్నీ ఈరోజు ఆ విధి రాత ముందు మోకరిల్లాల్సిందేనా? ఇంకా ఎన్ని రోజులు కాలం చేసే గాయానికి మనం ఆవిరైపోవాలి? ఇంకెంతకాలం ఈ చెయ్యని పాపాలకి మన ఆశలు బలైపోవాలి? బాధపడకమ్మా. కన్నీరు బాధని కడిగేయగలదు, కానీ కాలం రాసిన రాతను తుడిచేయలేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఉషకి ఏం జరగదు. తను క్షేమంగా తిరిగొస్తుంది. ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈనే
ఉషాకి ఎలా ఉందో ఏంటో వెంటనే తరుణ్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. లేదంటే నేను ఈ టెన్షన్ తట్టుకోలేను. హలో, చెప్పు హారిక. తరుణ్, ఉషకి ఇప్పుడు ఎలా ఉంది? స్పృహలోకి వచ్చిందా? డాక్టర్స్ ఏమంటున్నారు? పర్వాలేదు హారిక. ప్రెసెంట్ ఉషా కండిషన్ బాగానే ఉంది. డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తూ అబ్జర్వేషన్లో ఉంచారు. త్వరలోనే కోలుకుంటుందని కూడా చెప్పారు. అసలు ఉషాకి ఏమైంది? ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బాగానే ఉంది కదా. ఉన్నట్టుండి ఎందుకు ఇలా జరిగింది? ఏం లేదు హారిక, జస్ట్ కడుపు నొప్పి వచ్చిందంతే. అది తట్టుకోలేక ఉషా స్పృహ తప్పి పడిపోయింది. నువ్వేం కంగారు పడకు. చూడు తరుణ్, నీ మాటలేదో భయం కనిపిస్తుంది. అసలు ఉషాకి ఏం జరిగిందో నిజం చెప్పు. నువ్వు అతిగా ఊహించుకుంటున్నావు హారిక. అయినా నేను నిజమే చెప్తున్నాను. ఉషాకి ఏం కాలేదు, తను నార్మల్గానే ఉంది. చివరిసారిగా అడుగుతున్నాను తరుణ్, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే వెంటనే హాస్పిటల్కు బయలుదేరొస్తాను. పరిస్థితి బాలేదు హారిక. మిస్ క్యారేజ్ అంటున్నారు. ఉష కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. మిస్ క్యారేజా? ఏం మాట్లాడుతున్నావు తరుణ్? అవును హారిక, 12 అవర్స్ అయితే తప్ప ఉష ప్రాణం గురించి కూడా ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్ గారు. హలో హారిక, హారిక, ఉష కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు మాకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? ఈ ఇంట్లోకి ఏ కష్టం రాకూడదని నీకు పూజలు చేస్తే నువ్వు మాకెందుకింత శిక్షణ విధిస్తున్నావు? నిన్ను నమ్ముకున్న ఈ ఇంటి పైన ఎందుకు నీకింత పగ? ఈ ఇంట్లో పుట్టే ప్రతి బిడ్డను తుంచేయడమే నీ లక్ష్యమా? రక్షించాల్సిన ప్రతి పువ్వు చితిమేయడమే నీ ధర్మమా? ఒక కన్న తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో తెలుసా నీకు? తెలిస్తే ఇలా ఇన్నిసార్లు ఈ ఇంటిని శోభ పెట్టేవాడివి కాదు. దయచేసి మా ఉషాని, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడు. ఏడు హారిక, బాగా ఏడు. మీ కన్నీళ్లే నా విజయానికి చప్పట్లు. నేను అనుకున్నట్టుగానే ఉషా కడుపులో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోబోతుంది. అంతేకాదు, ఉషా బిడ్డ పైన ఈ కుటుంబం పెట్టుకున్న ఆశలన్నీ కూడా సర్వనాశనం కాబోతున్నాయి. ఉషా బిడ్డ ఈ ఇంటి ఆశ అయితే నేను ఆ ఆశని సమాధి చేశాను. ఇంకా ఈ కుటుంబాన్ని నాశనం చేయడం మాత్రమే మిగిలింది. తీసుకోతాను. హారిక, అరవకు. మన బిడ్డని కళ్ళారా చూసే అదృష్టం, ఆ చిన్ని ప్రాణానికి తల్లయ్యే యోగం నాకుందంటారా?
ఇన్ని రోజులు నేను ఆయన్ని ఎంత బాధ పెట్టినా, ఎన్ని మాటలన్నా నా పైన అనువంతైన ప్రేమ తగ్గని ఆయన కోసమైనా నేను బతకాలి.